నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఆయన పేరు చెబితే బ్రిటిషర్ల వెన్నులో వణుకు పడుతుంది. మాటలతో కాదు, పోరాటంతోనే స్వాతంత్రం సాధ్యమవుతుందన్న మహానాయకుడు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని అందిస్తానంటూ గర్జించి యావత్ భారతావరిని కదిలించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పాటు చేశారు. 1897 జనవరి 23న ఒడిస్సాలోని కటక్ లో ఆయన జన్మించారు. భారత స్వాతంత్రం కోసం జీవితాన్నే త్యాగం చేశారు. 1945 ఆగస్టు 18న ఆయన వెళ్తున్న విమానం ప్రమాదానికి గురయ్యింది. కానీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆయనే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చూపిన అపారమైన దేశభక్తి, ధైర్యం, త్యాగం, క్రమశిక్షణ మనందరికీ స్ఫూర్తిదాయకం.